ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకునుము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూను ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లేదు, నీ కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యావల, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లును గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లను కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి ద్రాక్షల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదువేమో. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అంచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగచేస్తునని అనుకొందురేమో. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలైనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగచేవాడు ఆయనే. నీవు ఏమాత్రమును నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యము పలికియున్నాను. మీ ఎదుట నుండకుండా యెహోవా నశింప చేయుచున్న జనములు వినకపోయినట్లును మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడలను మీరును వారి వలనే నశించెదరు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకునుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటిరి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె మీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి మీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింప చేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశంను స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకును వచ్చి దానిని స్వాధీనపరచుకొనుటకును నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకే నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము. దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా
యెహోవా మిమ్మును నశింప చేయనంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీయు వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడుచున్నప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలం గల బహు జనముగా చేసేదనని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపం చేసి ఉంటిరి. పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని ఆ 2 చేతులలో నుండి మీ కనుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టితిని. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూసి మునిపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలైనగా మిమ్ము నశింప చేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందు యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకొంటిని. అప్పుడు నేను మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి అది ధూళియాగునంతగా మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసి మరియు మీరు తాబేరాలోను మస్సాలోను కిబ్రోత్ హత్తవాలోను యెహోవాకు కోపం పుట్టించిదిరి. యెహోవా, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మును నశింపచేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని. ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వల్ల ఐగుప్తు నుండి రప్పించిన నీ స్వాస్యమైన జనమును నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకం చేసుకునుము. ఈ ప్రజలు కాఠిన్యము నైనను వారి చెడుతనము నైనను వారి పాపం నైనను చూడకుము. ఎలెనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మను రప్పించుతువో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని దేశించుట వలనను అరణ్యంలో వారిని చంపుటకును వారిని రప్పించినని చెప్పుకొందురేమో. నీవు నీ అధికార బలం చేత నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము. ఆ కాలమందు యెహోవా, మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను నీవు చెక్కుకొని కొండ ఎక్కి నా యొద్దకు రమ్ము. మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఆ పలక మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలనని నాతో చెప్పెను. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కితిని. ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్లుగా యెహోవా ఆ పలకల మీద వ్రాసెను. యెహోవా వాటిని నాకిచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగివచ్చి నేను చేసిన మందసంలో ఆ పలకలను ఉంచితిని. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచితిని. ఇజ్రాయేలు యాహాకానీయుల దైన బెయేరోతు నుండి
బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడు ఆయెను. అక్కడ నుండి వారు గుద్గోదా నుండి నీటి వాగుల గల దేశమైన యొత్బాతాకును ప్రయాణము చేసిరి. నేటి వరకు జరుగుచున్నట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీలు స్వాస్థ్యము అయినా పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్వాస్థ్యము. నేను మునుపటి వలె 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలంన నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయట మానివేసెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందునున్న నీ దేవుడైన యెహోవాయే. ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా మీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయములను సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఏలేనగా మీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనుక పరదేశిని జాలి తలచుడి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన నీ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడైన ఆయనే. నీ దేవుడు ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రం వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. 11వ అధ్యాయము. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గాయకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని, ఐగుప్తు రాజు అయిన ఫరోకును అతని సమస్త దేశములకును ఆయన చేసిన సూచక్రియలను కార్యములను, ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని, వారు మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింప చేసిన దానిని, యెహోవా నేటి వరకు వారిని నశింప చేసిన రీతిని, మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని, రుబ్బేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను చేసిన పనిని, భూమి నోరు తెరిచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దనున్న సమస్త జీవరాశులను, ఇశ్రాయేలులందరినీ మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరగకయు ఉన్న నీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకొనుడి. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కనులే చూసినవి గదా. మీరు బలము కలిగి స్వాధీనపరచుకుంటకు నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకున్నట్లును యెహోవా వారిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులు అగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గాయకొనవలెను. మీరు స్వాధీనపరచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ సేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచు కొనుటకును వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును.
అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను అని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ సేలయందు గడ్డి మొలిపించెదను. నీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని యెడల యెహోవా మీ మీద కోప్పడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చిన ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రంగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములలో మీ మనసులో ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ భాస్కములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి మీ ఇంటి ద్వార బంధముల మీదను మీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. అలాగూ చేసిన యెడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం నిలిచి ఉన్నంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరుచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. అరణ్యం మొదలుకొని లెబోనోను వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుషుడును మీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశం అంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొను దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గెరిజీము అను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గం వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాల్నకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కానానీయుల దేశం మందు ఉన్నవి గదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు. మీరు దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు మీకు నియమించుచున్న కట్టడలు అన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గాయకొనవలెను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. మీరు స్వాధీనపరుచుకుంటకు మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గాయకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతములు మీదనే, మీ మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించునో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తుగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట ఉండకుండా నశింప చేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుటకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమును వెదికి అక్కడే ఆ యాత్రలు చేయచుండవలెను. అక్కడికి మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టార్పణములను, మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛ అర్పణములను, పశువులను గొర్రెమేకల్లోను తొలిచూలు వాటిని తీసుకుని రావలెను. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి అందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడును తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న విశ్రాంతిని స్వాస్యమును మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి
మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠిత అర్పణములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మ్రొక్కుకొను మీ శ్రేష్టమైన మ్రొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలంగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకుని రావలెను. మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు, మీలో పాలైనను స్వాస్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూసిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రంలో ఒకదాని యందు ఏర్పరచుకొను స్థలముననే మీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడనే జరిపింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నిటిలోనూ నీ మనసు కోరుకున్న దాన్ని చంపి తినవచ్చును. ఇండ్లన్నిటిలోనూ నీ మనసు కోరుకున్న దాన్ని చంపి తినవచ్చును. పవిత్రులేమి అపవిత్రులేమి ఎర్ర జింకను చిన్న దుప్పిని తినినట్లు తినవచ్చును. మీరు రక్తం మాత్రం తినక దానిని నీళ్లతో నేల మీద పారబ్రోయవలెను. నీ ధాన్యంలోనేమి, నీ ద్రాక్షరసంలోనేమి, నీ నూనెలోనేమి, దశమ భాగంను, నీ గోవుల్లోందేమి, నీ గొర్రె మేకల మందల్లోందేమి, తొలిచూలు పిల్లను నీవు మ్రొక్కుకొను మ్రొక్కుబళ్లలో దేనిని నీ స్వేచ్ఛార్పణమును ప్రతిష్టార్పణను నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునే నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండు లేవీలు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు. నీవు నీ దేశంలోనున్న నీ దినముల అన్నిటను లేవీలను విడవకూడదు సుమి. నీ దేవుడైన యెహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తర్వాత నిశ్చయంగా మాంసము తినగోరి మాంసం తినేదను అనుకొందువు. అప్పుడు నీకు ఇష్టమైన మాంసం తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకున్న స్థలము మీకు దూరంగా ఉండిన ఎడల యెహోవా మీకు ఇచ్చిన గోవుల్లోనిదే గాని గొర్రె మేకల్లోనిదే గాని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తిన్నట్లు దాన్ని తినవచ్చును. పవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. అయితే రక్తమును తినకూడదు. భద్రం సుమి. ఎలేనగా రక్తము ప్రాణము, మాంసంలో ప్రాణాధారమైనదాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నిలవలే పారవేయవలను. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందుకు నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు. నీవు నియమింపబడిన ప్రతిష్ఠితములను మ్రొక్కుబడులను మాత్రమే యెహోవా ఏర్పరచుకుని స్థలమునకు నీవు తీసుకొని పోవలను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. మీ బలులు రక్తమును మీ దేవుడైన యెహోవా మీ బలిపీఠం మీద పోయవలెను. వాటి రక్తము నీవు తినవలెను. నీ దహన బలులను వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలులు రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థము అగు దానిని నీవు చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగుటకు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకున్నట్లును వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనం చేసిన తర్వాత నీ వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకుని వారి దేశంలో నివసించునప్పుడును వారు నీ ఎదుట నుండి నశింప చేయబడిన తర్వాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొల్చినట్లు నేను చేసేదనని అనుకోకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలైనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులకును తమ కుమార్తెలకును అగ్నిహోత్రములలో కాల్చి వేయుదురు గదా. నేను మీకు ఆజ్ఞాపించున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము. ప్రవక్తే గాని కలలు కనువాడే గాని మీ మధ్య లేచి మీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవెరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించు
చెప్పుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనను ఆజ్ఞలను ఆయన మాటలు విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధింపవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తె గాని నీ కౌగిట భార్యే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండినను నీకు దూరంగా ఉండినను నీ చుట్టూ ఉండు జనముల దేవతల్లో నీవును నీ పితరులు ఎరగని ఇతర దేవతలను పూజింతుము రమ్ము అని రహస్యంగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటు పరచకూడదు, ఆవశ్యకంగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలైనగా ఐగుప్తు దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమీ ఇకను చేయకూడదు. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న ఆ పురములలో ఏదో ఒక దాని అందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజిందుము రమ్మని తమ పూర నివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగా విచారింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది మీ మధ్య జరిగిన ఎడల ఆ పురం నివాసులను ఆవశ్యంగా కత్తివాత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలం చేయవలను. దాని కొల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పురములను దాని కొల సొమ్మంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దిబ్బయుండును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ అందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిన నిన్ను విస్తరింప చేయనట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడు చేసుకొనకూడదు. ఏలైనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జనము అగునట్లు నిన్ను ఏర్పరచుకునేను. నీవు హేయమైనదేది తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏవనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్ర చిన్నజింక, దుప్పి, కారుమేక, కారుజింక, లేడి, కొండ గొర్రె అనునవే. జంతువులలో 2 డెక్కలు గలదై నెమరువేయు జంతువును తినవచ్చును. నెమరువేయు వాటిలోనిదే గాని 2 డెక్కలు గల వాటిలోనిదే గాని నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటె కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు, అవి మీకు హేయములు. మరియు పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. నీట నివసించు వాటన్నిటిలో మీరు వేటిని తినవచ్చును అనగా రెక్కలు పొలుసులు గల వాటన్నిటిని తినవచ్చును. రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును. మీరు తిన రానివి ఏవనగా పక్షిరాజు, పెద్ద బొరువ, కౌజు పక్షి, పిల్లి, గ్రద్ద, గద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కాపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగడి కంటే, గుడ్లగూబ, హంస, గూడవాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సరసపక్తి, ప్రతి విధమైన శంకుబుడి కొంగ, కుంకుడు గువ్వ, గబ్బిలము అన్నవి. ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు. పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దాన్ని ఇవ్వవచ్చును, వాడు దాన్ని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలైనగా మీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు. ప్రతి సంవత్సరం నీ విత్తనములు పంటల్లో 10వ భాగమును ఆవశ్యంగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలంగా ఏర్పరచుకుని స్థలమును, ఆయన సన్నిధిని, నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువుల్లో గాని గొర్రె మేకల్లో గాని తొలిచూలి వాటిని తినవలెను. మార్గము దీర్ఘంగా నున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థలంగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరంగా ఉన్నందున
నీవు వాటిని మోయులేని వెడ్ల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను ఎద్దుకేమి గొర్రెకేమి ద్రాక్షరసంకేమి మద్యమునకేమి నీవు కోరు దానిని ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలును సంతోషింపవలెను. లేవీలను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్యమైనను లేదు. నీ దేవుడైన యెహోవా నువ్వు చేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతుయు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచుకొనవలెను. అప్పుడు మీ మధ్యను పాలైనను స్వాస్యమైనను లేని లేవీలును నీ ఇంట నుండి పరదేశులను తండ్రి లేని వారును విధవరాళ్లను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము. 7వ సంవత్సర అంతమున విడుదల ఇవ్వవలెను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలైనగా మీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీద వాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కర్ణింపకుండా నీ హృదయంను కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యంగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పియవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరంన సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైనను నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యక పోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును. అది నీకు పాపమగును. నీవు నిశ్చయంగా వానికి ఇయ్యవలెను. వానికిచ్చినందున మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును ఆవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీరాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు నీ వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకుని నీ మందలో నీ కళ్ళంలోను నీ ద్రాక్ష గానుగలలోను కొంత ఆవశ్యంగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఆ హేతు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కుదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తర్వాత అతడు నీకు నిత్యము దాసుడై ఉండును. అలాగున నీవు నీ దాసికిని చేయవలెను. వారిని స్వాతంత్రుగా పోనిచుట కష్టమని నీవు అనుకోనకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభం నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. నీ గోవుల్లోనేమి నీ గొర్రె మేకల్లోనేమి తొలిచూలు ప్రతి మగ దానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెల్లో తొలిచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీవును నీ ఇంటి వారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపతగదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురముల్లోని పవిత్రులు దాన్ని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్ళ వలె భూమి మీద వాటిని పారబోయవలెను. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము.
అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలెను. ఏలైనగా అబీబు నెలలో రాత్రివేళ మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించును. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో గాని గోవుల్లో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగిన దేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి నెల సాయంకాలమున వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న పురములలో దేని అందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకే ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళ్లను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయంన తిరిగి నీ గుడారములకు వెళ్ళవలెను. 6 దినములు నువ్వు పొంగని రొట్టెలు తినవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవన ఉపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 వారములు నీవు లెక్కింపవలెను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వవలెను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలో ఉన్న లేవీలును మీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తులో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. నీ కళ్ళంలో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలో ఉన్న లేవీలును పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులు అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగల్లోను వారముల పండుగల్లోను పర్ణశాల పండుగలలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారి వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకునవలెను. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలెను. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనము కలగచేయును. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుడైన యెహోవా నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభంనైనను నిలువబెట్టకూడదు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణము అయినను గల ఎద్దునే గాని గొర్రె మేకల్లోనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధంగా అన్యదేవతలను అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న నీ గ్రామంలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తర్వాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలులో జరిగిన ఎడల వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యం చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామంలో వెలుపలకి తీసుకుని పోయి రాళ్లతో చావగట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వానిని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరింపవలెను. హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ. నీ గ్రామంలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యం కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలము
స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియచెప్పుదురు. యెహోవా ఏర్పరచుకుని స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావం చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నువ్వు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇజ్రాయెల్లో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమింపవలెను. నీ సహోదరుల్లోనే ఒకరు నీ మీద రాజుగా నియమించుకునవలెను. నీ సహోదరుడు కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకునవలదు. తాము గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకులు స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉంచవలెను. తన రాజ్యమందు తనను తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులు అగుటకై తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తను తొలగక ఉండునట్లు తమ దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము. యాజకులైన లేవీలకు అనగా లేవి గోత్రికులందరికీ ఇజ్రాయేలులో పాలైనను స్వాస్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. అది వారి హక్కు. వారి సహోదరుల్లో వారికి స్వాస్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యము. జనముల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేమనగా కుడి జబ్బను 2 దవడలను పొట్టను యాజకునికి ఇవ్వవలెను. నీ ధాన్యములలో నీ ద్రాక్షరసంలోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇవ్వవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతన్ని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేళ్ల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీలైన తన గోత్రపు వారు చేయనట్లు అతడు తమ దేవుడైన యెహోవా నామమును సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనుల హేయ కృత్యములను నీవు చెయ్య నేర్చుకొనకూడదు. తన కుమారులనైనను తన కుమార్తెలనైనను అగ్నిగుండం దాటించు వానినైనను శకునము చెప్పు సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచిని అడుగువానినైనను దయ్యంలో యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయమైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థవంతుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరచుకొని పోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటలను సోదెగాండ్ల మాటలను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనివ్వడు. ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరం నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనబడకుండును గాక అని చెప్పి తిని. ఆ సమయంలో నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను
నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చొప్పును ఇతర దేవతల నామమున చొప్పును ఆ ప్రవక్తయును చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకున్న ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయము. మీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును మీకు ఇచ్చుచున్నాడో ఆ జనులను మీ దేవుడైన యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణంలోను వారి ఇండ్లలోనూ నివసించున్నప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోనట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకుని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న పురములను 3 భాగములను చేయవలెను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గురించిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగపట్టక పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకును తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకును తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండ విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకుని వానిని చావగొట్టక ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదాని యందు చొచ్చి బ్రతుకును. అందుచేతను 3 పురములను నీవు ఏర్పరచుకొనవలనని నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు కాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. ప్రాణం తీసిన దోషం నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న నీ దేశమును నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా వలెను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల, వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వానిని రప్పించి వానిని చంపుటకే హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వానిని అప్పగించవలెను. వానిని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలుల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యంలో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే గాని ఏ పాపమును గూర్చే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మీద నాయనను 3 సాక్షుల మీద నాయనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలబడి నేరం మోపుటకై అబద్ధం ఆడిన ఎడల ఆ వివాదం గల 2 మనుషులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలంలో ఉన్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల, వాడు తన సహోదరునికి చెయ్యు తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనము పరిహరించుదును. మిగిలిన వారు విని భయపడి మీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము. నీవు నీ శత్రులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచునప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను. ఇశ్రాయేలులారా వినుడి.
నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేటకు సమీపించుచున్నారు. మీ హృదయంలో జంకనివ్వకుడి, భయపడకుడి, వణకకుడి. వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసిందేమనగా, కొత్త ఇల్లు కట్టుకున్నవాడు గృహ ప్రవేశం కాకమునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధంలో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తర్వాత జనులు నడుచుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేటకు మీరొక పురం మీదికి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది మీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులు అగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని యోచించిన ఎడల దాన్ని ముట్టడి వేయుడి. మీ దేవుడని యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారందరినీ కత్తి వాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్నది యావత్తును దాని కొల సొమ్ము అంతటిని నీవు తీసుకుని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనుల పురములు కాక నీకు బహు దూరంగా ఉండిన సమస్త పురములకును మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా నీకిచ్చున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీలు, కానానీయులు, పెరిజీలు, హివ్వీలు, యోబీసీలను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యములు రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారిని నిర్మూలం చేయవలెను. నీవు ఒక పురమును లోబర్చుకుంటకు దాని మీద యుద్ధం చేయొచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్టు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్టు తినదగిన ఫలములనిచ్చున్నవి కావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి నీతో యుద్ధం చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వానిని చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల మీ పెద్దలను మీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురములు దూరంగా కొలిపించవలెను. ఏ ఊరు ఆ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలెను. అప్పుడు యాజకులైన లేవీలు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొను గనుక వారి నోటి మాటల చేత ప్రతి వివాదమును దెబ్బవిషమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను. అప్పుడు ఆ శవమునకు సమీపమందున ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరగదీయబడిన ఆ పెయ్య పైన తమ చేతులు కడుక్కొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తం కలగనిము. నీ జనమైన ఇశ్రాయేళ్ల మీద నీ దోషి యొక్క ప్రాణం తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణం తీసిన దోషమును వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైన చేయనప్పుడు మీ మధ్య నుండి నీ దోషి యొక్క ప్రాణము విషయమై దోషమును పరిహరించెదవు. నీవు నీ శత్రువులతో యుద్ధము చెయ్య బోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి యొక్క నెల దినములు తన తండ్రులను గురించి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను. తర్వాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని వచ్చును. ఆమె నీకు భార్య
అగును. నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను దాసి వలె చూడకూడదు. ప్రేమింపబడునది ఒకతియు ద్వేషింపబడినది ఒకతియు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యముగా ఇచ్చువాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారునికి జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బల ప్రారంభం గనుక జ్యేష్ఠత్వ అధికారం వీనిదే. ఒకని కుమారుడు మొండివాడే తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినక ఉండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకును అతన్ని తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిరుగుబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి పెద్దలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదును. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యంగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము. నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యంగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతన్ని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకుని పోవలను. నీ సహోదరుడు దాన్ని వచ్చు వరకు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దానికి మరలా అప్పగింపవలెను. అతని గాడిదను గూర్చియు వస్త్రమును గూర్చియు నీవు అలాగున్నే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దానిని గురించి అలాగున్నే చేయవలెను. నీవు దాన్ని చూసి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడియుండుట నీవు చూసిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యంగా సహాయము చేయవలెను. స్త్రీ పురుష వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగూ చేయవారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్ల మీదనే గాని నేల మీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లును అగత్యంగా తల్లిని విడిచి పిల్లనే తీసుకునవచ్చును. క్రొత్త ఇల్లు కట్టించునప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదికి హత్య దోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పును చుట్టూ పిట్టగోడ కట్టింపవలెను. నీవు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారయు కలిసి నేసిన బట్టను వేసుకొనకూడదు. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులు అల్లికలు చేసుకునవలెను. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తర్వాత ఆమెను ఒల్లక ఆమె మీద అనుమాన క్రియను మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని కన్యత్వ లక్షణములు తీసుకుని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుష్యునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యత్వము నాకు కనబడలేదని అవమాన క్రియలు చేసిందనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టలు పరచవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రూకలు అపరాధంగా వాని యొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వవలెను. ఎలయనగా అతడు ఇశ్రాయేలు రాలు అయిన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతని భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్న దాని అందు కన్యక లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకుని రావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన
తండ్రి ఇంట వ్యభిచరించి ఇజ్రాయెల్లో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలెను. అట్లు ఆ చెడుతనము ఇజ్రాయెల్లో నుండి పరిహరించుదురు. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నదాని ఊరిలో కేకలు వేయక యున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టుకుని ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణ పాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. ఒకడు ప్రదానం చేయబడని కన్యకైన చిన్నదాన్ని కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లి చేసుకునవలెను. అతడు ఆమెను అవమానపరచెను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు. ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము. గాయం నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుంకుడు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొన రాగా నిన్ను శపించుటకు బహుమానం నిచ్చి నదులు యారాములోని పేతేరులో నుండి నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. మీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. నీ దినముల అన్నిట ఎన్నడూను వారి క్షేమమైనను మేలైనను విచారింపకూడదు. ఏదేమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. రాత్రి జరిగిన దాని వలన మైలుపడిన వాడు మీలో ఉండిన ఎడల వాడు పాలెం వెలుపలకి వెళ్ళిపోవలెను. అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలమున అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చును. పాలెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కాక గాసికై ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో తవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూసి నిన్ను విడువక ఉండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. తన యజమాని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామంలో ఒకదాని యందు తాను ఏర్పరచుకున్న చోటు మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను. నీవు వారిని బాధింపకూడదు. ఇజ్రాయేలు కుమార్తెల్లో యువతియు వేశ్యగా ఉండకూడదు. ఇజ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పొడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలైనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యంనే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులుగా ఇవ్వవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవుచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిని విషయంలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకున్న తర్వాత నీ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపము అగును. నీవు మ్రొక్కుకున్న ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట
మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. నీవు నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, కానీ నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, గాని నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు.